తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబపరమైన అభివృద్ధి, మనశ్శాంతి కలిగి ఉంటారు. క్రయ విక్రయాల్లో స్వల్పమైన లాభాలను అందుకోగలుగుతారు. కలిసి వచ్చిన అవకాశాలు ఉపయోగించుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఆరోగ్యపరంగా సాధారణ ఆరోగ్యం తప్ప దీర్ఘ రోగాలు దరికి చేరవు. అనేక అంశాల మీద అనుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్యం నలతగా ఉండడం, ఆలోచనలు అధికమవడం, ఒత్తిడి మొదలైన కారణాల వలన మానసిక సౌఖ్యం లోపిస్తుంది. ముఖ్యంగా స్త్రీల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి వస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ఇతరత విషయాలు తలదొరచకుండా మీ పని మీరు చేసుకోవడం చెప్పదగిన సూచన. వ్యాపార పరంగా ఒడిదుడుకులు ఏర్పడినా వాటిని ఏదో విధంగా అధిగమిస్తారు. లాభాలు ఓ మోస్తరంగా ఉంటాయి. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి. మానసిక సంతోషం కలుగుతుంది. ఈ వారం ఆర్థికపరమైనటువంటి లోటుపాట్లను తీర్చడానికి అధికంగా శ్రమించవలసి వచ్చినప్పటికీ మంచి ఫలితాలు సాధించగలుగుతారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకుంటారు. కుటుంబ పరువు ప్రతిష్టలను పెంచగలుగుతారు. దీర్ఘకాలికంగా మీపై ఉన్న బాధ్యతలు తీర్చుకోగలుగుతారు. మానసిక ప్రశాంతతను సాధించడానికి గాను ఆధ్యాత్మిక వైపు దృష్టిని కేంద్రీకరిస్తారు. ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు ఏర్పడినప్పటికీ దైవానుగ్రహం రక్షిస్తుంది. సాధ్యమైనంత వరకు ముఖ్యమైన వ్యవహారాలను వాయిదా వేసుకోవడం ఉత్తమం. మీకు న్యాయబద్ధంగా రావాల్సిన ధనానికి గాను గట్టి హామీ లభిస్తుంది. ధనం మాత్రమే చేతికి అందదు. ముఖ్యంగా ప్రతి విషయం గురించి గంటలుగా ఆలోచిస్తారు. దానివలన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలు ఆటంకాలు లేకుండా సాగిపోతాయి. గతంలో మధ్యవర్తిత్వం వహించిన తాలూకు వ్యవహారాలు కొద్ది వివాదాస్పదంగా మారుతాయి. విదేశీ అవకాశాలు అనుకూలించే సూచనలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే చదువు పట్ల శ్రద్ధ వహించాలి. ప్రతి విషయాన్ని 1-2 సార్లు ఆలోచించుకుని పెద్దల సలహాలు సూచనలు తీసుకోవడం మంచిది. స్నేహితుల వలన కొంత ఇబ్బంది వాతావరణం ఏర్పడుతుంది. విదేశాల్లో ఉంటున్న వారికి ఉద్యోగపరంగా చదువు పరంగా బాగుందని చెప్పవచ్చు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఈ రాశివారు సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రీన్. తదుపరి వృశ్చిక రాశి.